బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఒక్కటగా చేయిస్తాను అన్నారు. ఉమ్మడి జిల్లాను కేసీఆర్ 6 ముక్కలుగా చేసి నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళినట్టుగా చెప్పారు. ముఖ్యమంత్రి కూడా 2 జిల్లాలను కలిపేందుకు సుముఖంగా ఉన్నారు అన్నారు. గత ప్రభుత్వాలు ఉమ్మడి వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేసి సర్వనాశనం చేసినని ప్రతి ప్రెస్ మీట్లో మీకు చెప్తూ ఉండేవాడిని. మేము మొదటికెళ్ళి కూడా ఈ 6 జిల్లాలని విభజన చేయటం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమే. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అయింది. వారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు. ఎప్పుడు ఏ నిమిషం సమయాలను చూసి నిర్ణయం తీసుకునే ఆలోచనలో చేద్దాం, తొందరపడకండి అని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా జరుగుతుందనే నమ్మకం, మళ్ళీ కలుపుతారనే నమ్మకం నాకున్నది. ఎందుకంటే హనుమకొండ, వరంగల్ జిల్లా అంటే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ఉదాహరణకు సెంట్రల్ కూడా వచ్చిన హాస్పిటల్ బిల్డింగో వరంగల్ జిల్లాలో ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ హనుమకొండలో ఉంటుంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 29వ డివిజన్, 11వ డివిజను వరంగల్లో ఉంటుంది. హనుమకొండ జిల్లాలో ఇది ఉండదు. అది కాన్స్టిట్యున్సీ హనుమకొండ. అంటే ఇది దౌర్భాగ్యం. గతంలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చూడండి, భూపాలపల్లి పరకాలు అది కానివ్వండి, షాయంపేట ఒక్కడే అక్కడ గెలిచి ఉంటుంది వరంగల్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్. ఈ దౌర్భాగ్యం. మరి అప్పుడు చేసేటప్పుడు ఆలోచన లేకుండా విచ్చల విడిగా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా అటు సైడ్ ఉండటానికి, వీళ్ళు చేసే తప్పుడు పనులకు కాన్సన్ట్రేషన్, ప్రజల అటెన్షన్ అటు డైవర్ట్ చేయడానికి చేసినటువంటి దుర్మార్గమైన చర్య ఇది. దీనిని తప్పకుండా కలపాలని చెప్పి మేము కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి ప్రజా సంఘాలు నిర్వహించినటువంటి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ యొక్క జిల్లాని కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఇది చేయటం నిజంగా కూడా మేము చాలా సంతోషకరమైన విషయం. ఏది ముఖ్యమంత్రి గారు దృష్టించుకొని తప్పకుండా సాధిస్తామనే నమ్మకం ఉన్నది. వరంగల్, హనుమకొండ కలిసిపోబోతున్నాయా? ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే ఉన్నారు అని నాయన్ అంటూ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. వేణు, నాయని చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? అక్కడ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే ఉన్నారు అని నాయన్ అంటూ ఉన్నారు. అంటే వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేసినప్పటి నుంచే స్థానిక ప్రజాప్రతినిధులు, మేధావులంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే ఓరుగల్లుకు చారిత్రక నేపథ్యం ఉంది. వరంగల్, హన్మకొండ ప్రతాపరుద్రుని కాలం లోపల రాజధానిగా హన్మకొండ ఉంది. తర్వాత వరంగల్ కు మార్చుకున్నారు. కాకతీయుల కాలం లోపల ఉమ్మడి జిల్లా అంతా కూడా ఒక యూనిట్ గా ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఎటువంటి శాస్త్రీయత లేకుండానే 6 జిల్లాలు చేయడంతో కంప్లీట్ గా ఒక డివిజన్ సంబంధించినటువంటి కాలనీలు మరొక జిల్లాలో ఉండడం, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం మొత్తం తిరగాలంటే 3 జిల్లాలు తిరగాల్సి వస్తుంది. వర్ధనపేట నియోజకవర్గము హనుమకొండ జిల్లాలో ఉంది, వరంగల్ జిల్లాలో ఉంది. అదే హన్మకొండకు సంబంధించినటువంటి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం వరంగల్లో ఉంది, హన్మకొండలో ఉంది. కాజిపేట దాటితే మళ్ళీ జనగామ జిల్లా వస్తుంది. ఈ విధంగా ఒక్క ఎమ్మెల్యే 3 జిల్లాలు తిరగాల్సిన పరిస్థితి, ఒక్క ఎంపీ దాదాపు 4 జిల్లాలు తిరగాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా అశాస్త్రీయంగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డెవలప్మెంట్ కోసం ఏదైనా డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నా కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాదాపు 5 ఏళ్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా చెందినటువంటి పౌర సమాజము, మేధావులు, సీనియర్లంతా కూడా గత ప్రభుత్వం ఉన్న ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ దానిపై ఎటువంటి ముందడుగు పడకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము జిల్లాను పూర్తిగా ఒక్కటి చేసి మళ్ళీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నటువంటి ఆశాభావంతో పౌర సమాజం అంతా ఒక్కటై దాదాపు ఇప్పటి వరకు సీఎం సలహాదారులకు, ప్రజాప్రతినిధులకు ఇప్పటి వరకు ఆ రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇక నిన్న ఏకంగా ఒక్కరోజు నిరసన దీక్ష దాదాపు 100 మంది ప్రొఫెసర్లు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, దాంతో పాటుగా సీనియర్ సిటిజన్లంతా కూడా నిరసన దీక్ష చేపట్టారు. దీనికి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ అనేది ఎన్నో ఏళ్ల కాలం దాదాపు 9 శతాబ్దాల నుంచి కూడా ఈ హన్మకొండ, వరంగల్ అనే జిల్లా కాకుండా ఒక ఓరుగల్ జిల్లాగా కావాలనేటువంటి డిమాండ్ను ప్రస్తుతం సీఎం దగ్గరికి తీసుకెళ్లాము. ఆయన కూడా సమయం చూసి జిల్లాను మళ్ళీ తిరిగి వరంగల్, హన్మకొండను ఒక్కటి చేస్తామని చెప్పారంటూ కూడా నాయని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అసలు ఈ 2 జిల్లాల ప్రజల ఆకాంక్ష ఏంటి? 2 జిల్లాల ప్రజలు కూడా కలిపేయాలనే కోరుకుంటూ ఉన్నారా?
ఉమ్మడి జిల్లాను వేరు చేస్తున్నప్పుడే వరంగల్ హన్మకొండ జిల్లాలు చేయొద్దనేది చాలా మంది అపోజ్ చేశారు. అప్పుడు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఈ విధంగా 2 జిల్లాలు చేశారు. అప్పుడే దాదాపు రోడ్లెక్కి అఖిలపక్ష నేతలంతా కూడా అప్పుడే ధర్నాలు చేశారు. అసలు ఈ విధంగా జిల్లా రూపాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఇట్లాంటి వరంగల్ హన్మకొండ అర్బన్ రూరల్ అనేటువంటి విడిపోవద్దనేటువంటి డిమాండ్ తో రోడ్లెక్కారు. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వము, అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం ఒత్తిడి చేసి పోలీసుల ద్వారా బెదిరించి ఆ నిరసనలు కూడా తొక్కిపెట్టిన పరిస్థితి. ఇప్పటికి కూడా వరంగల్ హన్మకొండ కలిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది, వరంగల్ కు హన్మకొండకు అసలు ప్రతి అంశంలో కూడా సారూప్యత ఉంటుంది. సో దీన్ని విడగొట్టడం అంటే ఓరుగల్లు చరిత్రను చెరిపేయడమే, ఓరుగల్లుకు సంబంధించి డెవలప్మెంట్ అడ్డుకోవడం అనేది కూడా ఇప్పటి వరకు అంటే చారిత్రాత్మక అంశంతో ఉన్నటువంటి భావోద్వేగంతోనే మాట్లాడుతూ ఉన్నారా? నిజానికి విభజన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లాలు ఫండ్స్ వస్తూ ఉన్నాయి, సో సెపరేట్ అభివృద్ధి జరుగుతుంది కదా, ఇవి కనిపించడం లేదు అని ప్రజలు అంటూ ఉన్నారా? మరోవైపు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లా సెపరేట్ కలెక్టరేట్ ఉంటుంది, సో ప్రజలు కొంత సౌలభ్యంగా ఉంటుంది కదా, నిజానికి అటువంటి సౌలభ్యం కనిపించట్లేదు అక్కడ. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2022-23 చివరిలోనే ఆ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే అప్పుడు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా వరంగల్ హన్మకొండను కలపాలనేటువంటి డిమాండ్ తెచ్చారు. వరంగల్ సంబంధించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బలంగా చెప్పకపోయినా కూడా చూచాయగా అప్పటి సీఎం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం అనేది చాలా ఏళ్ల వరకు కొనసాగలేదు. గత సంవత్సరంన్నర క్రితమే నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గడువు ముగిసే సమయానికి కూడా వరంగల్ హన్మకొండ కలపాల్సిందేటువంటి ఆలోచన ఉంది, కానీ కార్యరూపం దాల్చేందుకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఈ విధంగా కనుక రెండింటిని, అటు చారిత్రక నేపథ్యం పక్కన పెడితే డెవలప్మెంట్, ఓవైపు టెక్స్టైల్ పార్క్ ఉంది, ఐటీ పార్క్ ఉంది, అదే విధంగా సెంట్రల్ జైలు ప్రాంగణం ఉండేది, ఆ బెటాలియన్ ఉంది, మరోవైపు ఇప్పుడు పూర్తి ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుంది. దీన్ని విడగొడితే డెవలప్మెంట్ ఉండదనేటువంటిది వర్షన్ అయితే వినిపిస్తుంది. కాబట్టి మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జిల్లాను పూర్తిగా కలపాలనేటువంటి డిమాండ్ వస్తుంది. ఇక నాయన్ చేసిన వ్యాఖ్యలతో కూడా కొంత సంతోషమైన వాతావరణం అయితే జిల్లాలో కనిపిస్తా ఉంది. రోహిత్, రైట్ వేను, మొత్తానికి వరంగల్ హన్మకొండ రెండు కలిసిపోవాలి అనేది ఆ జిల్లా ప్రజల ఆకాంక్ష. ఇది త్వరలో కార్యరూపం దాల్చబోతోంది అని ఆయన అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని. అప్పటి బీఆర్ఎస్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించింది అని, ప్రజలు ఈ విభజనను కోరుకోలేదు అని. సో ఇప్పుడు వరంగల్ హన్మకొండ కలిసిపోయే అవకాశం ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.